ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఈ దేహము ఈ భూమి మీదకు ఏ పని నిమిత్తం వచ్చిందో అది చూసుకొని అది చనిపోతుంది. చనిపోయే దేహము గురించి కాకుండా నీ హృదయంలో ఉన్న చావు లేని వస్తువుని తెలుసుకోవటానికి నీవు ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఈ జనన మరణ చక్రంలో నుండి, అంటే అనుగ్రహం చేత ఈ జనన మరణ చక్రంలో నుండి, ఈ భవరోగాల నుండి, ఈ సంసారం అనే నౌక నుండి నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత ఆ గురువు తీసుకుంటాడు. అంటే ఈ ప్రకృతిలో నుండి నీవు విడుదల పొందుతావు అంటారు భగవాన్ రమణులు. ఎందుకంటే ఇక్కడ నీ ప్రయత్నం సరిపోదు. నీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి నీ మనసుతో చేసే ప్రయత్నం ఒక్కటే సరిపోదు. గురువు అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం అవసరము. బాహ్యమైన పుష్పాలు గురువుకి సమర్పించడం వల్ల నీకు దుఃఖం పోదు. నీ మనసు అనే పుష్పాన్ని గురువుకు గనక సమర్పిస్తే నీకు అనుగ్రహం చేత దుఃఖం పోతుంది. గురువు నువ్వు వేరు కాదని, ఆయనే నీవని అప్పుడు నీకు తెలుస్తుంది. అదే కడసారి జన్మ. అందుకే భగవాన్ అంటారు, అజ్ఞానముతో నీవు జన్మించినా జ్ఞానముతో మరణించాలి. అంటే స్వరూప జ్ఞానము ఎప్పుడైతే తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అక్కడ ఈ అజ్ఞానం అనేది ఉండదు, అది మరణిస్తుంది. ఈ దేహాత్మబుద్ధి లేనిది లేనట్లుగా లేకుండా పోతుంది. అక్కడ ఉన్న జ్ఞానము ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా ప్రకటితమవుతుంది. అందుకే అజ్ఞానముతో నీవు జన్మించినా జ్ఞానముతో మరణించాలి. అంటే నీ మరణించడం అంటే ఈ దేహము మరణించడం కాదు. దేహము వచ్చిన పని అది చేసుకొని వెళుతుంది. నీవు తెచ్చుకున్న ఆ పిడికడు ప్రారంధం ఏదైతే ఉందో అది దానికి ఎగ్జిక్యూట్ అవ్వటానికి ఈ అహంకారము దేహాన్ని ఆశ్రయించింది. లేకపోతే ఈ దేహాత్మబుద్ధికి ఈ దేహంతో ఏం పని ఉంటుంది? కాబట్టి నీవు వచ్చిన పని అయిపోతే దేహము దానంతట అదే రాలిపోతుంది. ఎప్పుడైతే నీ ప్రారంధం అయిపోయిందో ఇక దేహము కూడా వెంటనే రాలిపోతుంది, అది కూడా చనిపోతుంది. కాబట్టి దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు. దేహ మరణము నీ మరణము కాదు. అందుకే భగవాన్ అంటారు, ఈ దేహము ఉండగానే ఈ దేహము కట్టెలో కాలి బూడిద అవ్వకముందే నీవు ఈ దేహాత్మబుద్ధిలో నుంచి విడుదల పొందాలి. నీవు కనుక దేహము ఉండగానే నీవు ఈ దేహాత్మబుద్ధిలో నుంచి విడుదల పొందకుండా ఈ దేహము గనక మరణిస్తే దానివల్ల వచ్చే నష్టము అంతా ఇంత కాదు. దానివల్ల వచ్చే దుఃఖము మనము వర్ణించలేము. మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం అంటూ మళ్ళీ ఆ యోనిలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఈ దుఃఖ సాగరంలో నీవు ఈదులాడాల్సిందే. ఈ దుఃఖం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే విచారణ. ఎందుకంటే విచారణ చేయకపోతే నీవు అవిచారణ వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. అదే భగవాన్ అంటారు, అసలు ఈ అహంకారం ఉద్భవించిందేమో గమనించు నాయన, ఇది అసలు పుట్టిందేమో చూడు, నువ్వు విచారణ చెయ్యి, అంతర్ముఖం కా. అప్పుడు అనుగ్రహం చేత ఈ అహంకారము లేదని నీకే తెలుస్తుంది అంటారు భగవాన్. అందుకే భగవాన్ అంటారు, నిన్ను నీవు చూసుకొని లోకాన్ని చూడు. నిన్ను నీవు చూసుకోకుండా లోకాన్ని చూస్తే బంధింపబడతావు, మాయలో పడిపోతావు. నిన్ను నీవు చూసుకొని లోకాన్ని చూస్తే అంతటా నీవే కనపడతావు. భగవంతుడు మన హృదయంలో ఉన్నప్పటికీ ఎవరో ఇతరులు అడ్డు రావటం లేదు. మన మనస్సులో ఉన్న కల్మషమే అడ్డు వస్తుంది. మన మనస్సులో ఉన్న ఆలోచనలే, మన మనస్సులో ఉన్న రాగద్వేషాలే, మన మనస్సులో ఉన్న కోరికలే, మన మనస్సులో ఉన్న ఆ భేద దృష్టే మనకి అడ్డు వస్తుంది. అంటే ఇక్కడ ఎవరో నీకు అడ్డు రావటం లేదు, నీ మనస్సే నీకు అడ్డుగా ఉన్నది. అటువంటి అడ్డంకులను గురువు వాక్యముల చేత, గురువు మీద విశ్వాసం ఉంచి, గురువు చెప్పిన వాక్యాల మీద విశ్వాసం ఉంచి నీలో ఉన్న అడ్డంకులను నీవే తొలగించుకోవాలి. మన ప్రవర్తన వివేకవంతముగా ఉంటే, రాగద్వేష రహితముగా ఉంటే, బాగా పండిన పండు మనం కర్రతో కూడా ముట్టుకోకుండానే ఏ విధంగా అయితే చెట్టు నుండి రాలిపోతుందో అలాగా మన దేహాభిమానం దానంతటా అది సహజంగా రాలిపోతుంది. కాబట్టి నీవు చేసే పని వలన లోకవాసన, దేహవాసన పెరగకూడదు. నీవు చేసే పని నిన్ను దేహానికి, ప్రపంచానికి బంధించేదిగా ఉండకూడదు.
ఏ వాసనను తొలగించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు చేసే పని ఆ వాసన నుండి విడుదల అవ్వటానికి సహకరించాలి. కానీ అహంకారము మరి కాస్త గట్టిపడేలాగా ఉండకూడదు. ఎందుకంటే స్థూల బుద్ధి ఉన్నంత కాలము స్థూల విషయాలను అనుభవించాలని మనసు అనుకుంటూ ఉంటుంది. నీకు సూక్ష్మబుద్ధి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీ హృదయంలో అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరమాత్ముని ప్రత్యక్షం చేసుకోవాలనే బుద్ధి నీకు అనుగ్రహం చేత నీకు కలుగుతుంది. కాబట్టి స్థూల బుద్ధిని వదులుకోవాలి, సూక్ష్మ బుద్ధిని మనం పెంచుకోవాలి. ప్రస్తుతము ఈ జీవుడికి ఉన్న చిక్కేమిటంటే వ్యక్తి తానే కర్తని అనుకుంటూ ఉంటాడు. అంటే నేను చేస్తున్నానన్న భావాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల వాటి యొక్క ప్రతికూల అనుకూల ఫలితాలు మళ్ళీ వాడే అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి వాడు కర్తను అనుకోవటం తప్పు అంటారు భగవాన్. ఒక వేరే శక్తి ఉంది, ఆ శక్తి చేస్తూ ఉంది. వీడొక పనిముట్టు మాత్రమే, వీడొక సాధనం మాత్రమే. ఆ స్థితిని మనం కనుక అంగీకరిస్తే ఈ జీవుడికి ఏ కష్టాలు ఉండవు. లేకపోతే అతడు వాటిని కొని తెచ్చుకుంటాడు. గుడి గోపురం మొదట్లో ఉండే శిల్పాన్ని చూడు. ఆ బొమ్మను చూస్తే గోపురం యొక్క బరువునంతా దాని భుజాల మీద ఉన్నట్టు కనపడుతుంది. ఆ శిల్ప భంగిమ, ఆ రూపం అంత బరువుని మోస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ కాస్త ఆలోచించు, గోపురం భూమి మీద నిర్మింపబడి ఉంది. దాని పునాదుల మీద అది నిలబడుతుంది. ఆ శిల్పం గోపురంలో ఒక భాగమే. కానీ చూడటానికి మాత్రం అదే గోపురం యొక్క బరువునంతా మోస్తున్నట్టు ఉంటుంది. తమాషాగా లేదు? అంతా తానే చేస్తున్నాననుకునే వారి పరిస్థితి ఇంతే అంటారు భగవాన్. కాబట్టి ఈ అహంకారం గనక లేస్తే సకలము లేస్తుంది. ఈ అహంకారం గనక అణిగితే సకలము అణుగుతుంది అంటారు భగవాన్. మనస్సు అణిగితే ప్రపంచము అణిగిపోతుంది. అంతటికీ మూల కారణం మనస్సే. అది అణిగితే సహజ స్థితి ప్రకటితమవుతుంది. ఆత్మ ఎప్పుడు అహం అహం అంటూనే ఉంటుంది. అది స్వయం ప్రకాశం. అది ఇక్కడే ఉంది. ఇదంతా అదే. మనం దానిలోనే ఉన్నాం. అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికి? దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మంగా గోచరిస్తుందని మనకు మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు కదా అంటారు భగవాన్. అలాగే రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. అదే అహంస్ఫురణ. అహంకారం అంటూ ఏమీ లేదు. అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు భగవాన్. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు గనక ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటావు. అవిద్య అహంకారానికి సంబంధించింది. ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు? ఇంతకు అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే లేనిదన్నమాట. అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది. అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. అంటే ఆత్మ గురించి మరుపు, అజ్ఞానం అన్నమాట. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా? అట్లాగే స్వయం ప్రకాశమైన జ్ఞానము ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా? నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ, అవిద్య కానీ, శోకం కానీ ఉండనే ఉండవు. దుఃఖాన్ని, బాధని అనుభవించేది ఈ మనస్సే. అంధకారం రాను రాదు, పోను పోదు. సూర్యుడిని చూడు, అంధకారం లేనే లేదు. అట్లాగే ఆత్మని గమనించు, అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. అహంకారము ఆది నుంచి తృణీకరించబడింది అంటారు భగవాన్. అసలు అది ఉద్భవించిందేమో గమనించు, అదే విచారణ చేయమంటున్నారు. అసలు ఇంకొక కోణం నుంచి చూస్తే అసత్యమంటూ ఏమీ లేదు. ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. ఈ ప్రపంచాన్ని, మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం. దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని, నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది. గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి, విషయ చింతన గనక నీవు తల ఎత్తకుండా నీవు కనుక నిలబడితే నిశ్చలంగా, నిర్మలంగా, అకల్మషంగా నీవు గనక నీ మనస్సుని అలా గనక ఉంచగలిగినట్లయితే, అంటే స్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో అది జ్ఞాన వృత్తి చేత
అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉండేది ఒకటే నేను. అదే అహం స్ఫురణ. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.